స్వతంత్రునిగా చేయునని చెప్పగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఎప్పుడైతే దేవుని సత్యములో ప్రతి విషయంలో మనం సత్యంలో నిలిచి ఉంటామో మనం స్వతంత్రులంగా జీవించగలుగుతాం. ఏ దుర్నీతి బంధకాల్లో కూడా మనం ఉండే అవసరం లేదు. స్వతంత్రంగా ఉంటాం. అన్ని విషయాల్లో స్వాతంత్ర్యం పొందుతాం, విడుదల పొందుతాం. అందుకే మొత్తుకునేది సత్యం ముఖ్యం, వాక్య సారాంశ సత్యం ముఖ్యం, సత్యమై ఉన్న యేసు ముఖ్యం. సత్యములో నిలిచి ఉన్నవాడు యేసులో నిలిచి ఉన్నాడు. హాస్యం ఏంటంటే, కామెడీ ఏంటంటే, అబద్ధాన్ని బోధించేవాడు కూడా సత్యం అనే మాట్లాడతాడు. వాడు కూడా మనకు సత్యం కావాలండి అంటాడు. అర్థమైందా? దొంగోడే దొంగ దొంగ నరిసినట్టు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? దొంగోడే గుంపులో కలిసి దొంగ దొంగ అన్నట్టు.